నెక్స్ట్ మనం చేసేది ఏంటంటే అసైన్మెంట్ అన్నీ డిఫరెంట్గా చేద్దాం. ఇవి మీరు ఫ్లైయరు పోస్టర్ చేశారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్ట్, జనరల్గా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏంటంటే ఒక స్టాండర్డ్ సైజ్ ఒకటి ఉంటుంది. మనం 1080x1080. సో మీరు దీనికి చేశారు, ఏది తమ్మనేలు చేశారు మొన్న మీరు అప్లోడ్ చేసిన దానికి కదా. సో అయితే ఇప్పుడు మీరు చేసేది ఏంటంటే మీ లోగో, మీ డిజైన్కి, మీ బిజినెస్కి, మీ ఆర్గనైజేషన్కి మనం చేయాలి. సో దీనికి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏంటంటే మెయిన్ డిజైన్లో కలర్స్ కానీ రిజల్యూషను అండ్ కలర్ మోడు డిఫరెంట్గా ఉంటాయి. సో మనం వాడదాకేంటి ప్రింట్ రిలేటెడ్ చేస్తాం, ప్రింటింగ్ అది CMYK యూజ్ చేస్తాం, 300 రిజల్యూషన్ యూజ్ చేస్తాం కదా. ఇది ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి ఏంటంటే మనం రిజల్యూషన్ అనేది 72 ఉంటుంది, 1080x1080 పిక్సెల్స్ అనమాట, రైట్. అండ్ కలర్ మోడ్ కంపల్సరీగా RGBలో ఉండాలి. అంటే సపోజ్ న్యూ ఫైల్ తీసుకున్నాం, ఓకే చూడండి, ఇది పిక్సెల్లో పెట్టుకోవాలి. టెన్ ఎయిటీ బై 1080. మీరు అనుకోవచ్చు ఇదే సైజు ఉంటుందని. నో, మనం వీడియోస్కి అయితే 1920x1080, అంటే వీడియోస్ హారిజెంటల్గా ఉంటాయి. లేదంటే మన మొబైల్ వీడియోస్కి అయితే మనం వెర్టికల్గా ఉంటాయి, అట్లా అనమాట. చూడండి, ఈ రెజల్యూషన్ 72 ఇవ్వండి. డిఫరెంట్ వర్క్స్ ఎందుకు చెప్తున్నానంటే, మీరు గ్రాఫిక్ డిజైనర్ అయినా కానీ మీకు సోషల్ మీడియా డిజైన్స్, తర్వాత మన డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి కూడా వర్క్స్ చేయమంటారు. అంటే మనం గ్రాఫిక్ డిజైన్ అంటే ఓన్లీ ప్రింట్ మీడియాకి సంబంధించింది కదా. కానీ మీరు ప్రింట్ మీడియా కాకుండా మన సోషల్ మీడియాకి కూడా డిజైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు కలర్ మోడ్స్ కానీ ఫైల్ సైజెస్, రెజల్యూషన్ అనేది ఆ డిఫరెన్స్ అనేది చూపించాలి, రైట్. సో ఇది 1080x1080 స్క్వేర్లో వచ్చింది 72, అండ్ ఇది RGB ఉండాలి కంపల్సరీ, రైట్. సో ఇక్కడ నేమ్ ఇచ్చేద్దాం. సో నోవా మైండ్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్. ఓకే, సెట్టింగ్స్ పెట్టేసుకున్న తర్వాత జస్ట్ క్రియేట్ అనండి. ఎస్, ఫైల్ అయితే మనం క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ కంటెంట్. సో కంటెంట్ ఎప్పుడు కూడా మనం వరి కావాల్సిన అవసరం లేదు. కంటెంట్ ఏం రాయాలి, ఏం టెక్స్ట్ పెట్టాలన్నది కస్టమర్ ఇచ్చేది అనమాట అది. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ప్రజెంట్ మనం చేస్తున్నది ఏంటంటే పార్ట్ ఆఫ్ అసైన్మెంట్స్. సో నేను ఇదంతా కూడా తీసుకున్నాను, నేను ChatGPT నుంచి ఈ టెక్స్ట్ నేను తీసుకున్నాను, రైట్. ఈ టెక్స్ట్ని వాడుకుంటూ ఇందాక నేను ఇమేజ్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో నేను వాడే ఇమేజెస్ ఏంటంటే ఈ రెండు ఇట్లా తీసుకున్నాను. ఎప్పుడు కూడా డిజైన్ని ద్వారా మీరు చూడొద్దు. అంటే న్యాచురల్గా మనిషికి ఉండే ఆ క్రియేటివిటీ అన్నది కిల్ అవుతుంది. మీకు ఏదో ఫన్ లాగా ఉంటుంది, మనకి తొందరగా పని అయిపోద్ది కదా అని. కానీ దానివల్ల ఏమవుతుందంటే రాను మనిషి మెదడు ఆలోచించడం మానేస్తుంది. మనం దానికి ఛాలెంజ్ చేయాలి తప్ప అది ఇచ్చిన దాన్ని మనం సాటిస్ఫై అవ్వకూడదు. టెక్స్ట్ తీసుకోండి, తప్పలేదు. మిగతా డిజైన్ అంతా మీరు గైడ్ చేయాలి, రైట్. అది మీరు అది స్ట్రిక్ట్గా అది కమాండ్ చేసుకోవాలి. మీరు కాంప్రమైజ్ అయిపోతే మీ వీక్నెస్ అనమాట అది. ఓకే, ఇమేజ్ని ఫస్ట్ అక్కడ తీసుకెళ్తాను. దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ తీసేసుకున్నాం. చూడండి, మనకి థంబ్నెయిల్ ఉంటే డిజైన్ ఎంత ఈజీ అంటే, నేను అలా దాన్ని చూస్తూ, నేను దాని పక్కన అలా చూస్తూ ఇక్కడ ప్రొవైడ్ చేసిన ఎలిమెంట్స్ని, మెటీరియల్ని కంపోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో నెక్స్ట్ దీన్ని తీసుకుంటాను చూడండి. సో ఇది కూడా ఒకసారి మనం ఇమేజ్లోకి వచ్చి ఇమేజ్ సైజు, ఎస్ ఇట్స్ ఓకే, 72 రెజల్యూషన్. ఓకే, డన్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, సోర్స్ తీసేసుకున్నాం. అండ్ మనకి లోగో ఒకటి కావాలి. ఓకే, సో ఈ లింక్ అంతా నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. ఓకే, పెట్టేశాను. ఇంకా నాకు ఇందులో ఏమీ అవసరం లేదు, ఇవి మెటీరియల్ టెక్స్ట్. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. ఇది కూడా అవసరం లేదు. ఓకే, డన్. ఓకే, మిగతాది మనం డిజైన్ చేసుకోవాలి. ఓకే, నా లేఅవుట్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక సర్కిల్, దీన్ని 4 పార్ట్స్ కింద నేను డివైడ్ చేద్దాం. ఫస్ట్ ఈ రెక్టాంగిల్ తోటి కొంచెం అప్పేర కొడుతున్నాను. ఓకే, సో దీన్ని ఎలా తీసుకుంటున్నానంటే చూడండి, Ctrl+C. ఓకే, సో ఇంకో లేయర్ తీసుకున్నాను, Ctrl+Shift+V. అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తానంటే
సో మనకి సేమ్ రావాలి కదా ఆ సైజు సెలక్షను. మళ్ళీ నేను కంట్రోల్ పట్టుకొని ఇలా అన్నాను, దీన్ని తీసేద్దాం. ఎస్, హైడ్ బార్ సెలక్షన్ వచ్చింది కదా. సో నేను ఈ సెలక్షన్ని ఇక్కడ తీసుకొస్తున్నాను చూడండి. దీన్ని ఇలా ఆపేసాను, సెలక్షన్ ఇక్కడ తీసుకున్నాను. సో దీన్ని నేను మూవ్ చేస్తున్నాను చూడండి, ఎందుకంటే సేమ్ సైజ్ రావాలి. ఓకే, సో దీన్ని కంట్రోల్ సి అండ్ అగైన్ ఇంకొక లేయరు అండ్ కంట్రోల్ షిఫ్ట్ వి. కంట్రోల్ షిఫ్ట్ వి ఏంటంటే పేస్ట్ ఇన్ ప్లేస్. ఓకే, ఇక్కడికి వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ దీన్ని కంట్రోల్ పట్టుకొని క్లిక్ అంటే సెలక్షన్ తీసుకుంటున్నాను నేను, తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. సో మెయిన్ మేజ్ దగ్గరికి. ఓకే, ఇక్కడ ఈసారి ఇటు వస్తున్నాను, నేను షిఫ్ట్ పట్టుకొని డౌన్ ఏరో కొడుతున్నాను. ఎస్, ఓకే. సో ఇది కంట్రోల్ సి అంటే 4 లేయర్స్లో రావాలి. కంట్రోల్ షిఫ్ట్ బి వచ్చేసింది. అండ్ అగైన్ మళ్ళీ కంట్రోల్ క్లిక్ ఇక్కడికి రావాలి, షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ ఏరో. మనకు షిఫ్ట్ పట్టుకుంటే ఏంటంటే సెలక్షన్ అనేది కొంచెం క్విక్గా వస్తుంది. లేకపోతే నార్మల్గా మనం వాడుతున్నాం అనుకో నెమ్మదిగా వస్తుంటుంది అది. సో ఇది సెలక్షన్ అనేది ఇటు పోయింది ఇది. ఎస్, దట్స్ ఇట్. ఓకే, సో కంట్రోల్ సి అండ్ న్యూ లేయర్, కంట్రోల్ షిఫ్ట్ బి. సో డన్. ఇది ఒరిజినల్, ఇది దీన్ని ఆపేసాను. చూడండి ఇదొకటి, ఇవన్నీ ఆన్ చేద్దాం. అలా 4 పీసెస్ వచ్చినాయి కదా. సో దీన్ని మనం అలైన్ చేసుకుందాం నీట్గా. ఇంక ఈ ఒరిజినల్ ఉంది కదా, దీన్ని ఇంకా అవసరం లేదు, రిమూవ్ చేసేయండి. ఇలా వచ్చేసినాయి. దానికి టెక్స్ట్ అది ఇద్దాం. ఓకే, డన్. సో దీన్ని అందాక దీన్ని లాక్ చేసేద్దాం కదలకుండా. ఎస్, ఇప్పుడు నేను ఇమేజెస్ని ఏంటంటే సో ఇలా తీసుకున్నాను. కాకపోతే వీటిని ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 1 2 3 4 ఎక్కడ ఉంది ఇంకోటి. ఎస్, ఈ 4ని కంట్రోల్ టీ అని సైజ్ కొంచెం పెద్ద చేస్తాను, ఎందుకంటే స్పేసు ఎక్కువ వస్తుంది అది. ఎందుకంటే లోపల ఎక్కువ స్పేస్ మిగులుతుంది. అట్లీస్ట్ ఇవి స్క్వేర్లో ఉండే బాగుండేది, అది మనకి రెక్టాంగిల్లో ప్రొవైడ్ చేసింది రెఫరెన్స్. ఓకే, చూడండి దీన్ని సెలెక్ట్ చేసేసేయండి రెండింటిని. సో ఇది కరెక్ట్గా అలైన్ చేసేయండి. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇలా అనేసింది, వచ్చేసింది అది. రైట్, స్పేసింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి అది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను లిటిల్ బిట్ డౌన్ ఏరో కొడుతున్నాను. సో ఇది సెలెక్ట్ అవ్వలేదు, ఇది అండ్ ఇది, ఈ 2 లేయర్లు. సో డౌన్ ఏరో. ఓకే, డన్. ఎస్, ఇప్పుడు వీటిని ఏం చేద్దామంటే సో లింక్ పెట్టేసి కంట్రోల్ టీ అని ట్రాన్స్ఫార్మ్ టూల్తో ఇలా తగ్గించేసేయండి. ఓకే, సో ఇలా వచ్చేసింది. ఓకే, లింక్ పెట్టేస్తాం. ఇప్పుడు ఈ సర్కిల్ ఎరుద్దాం. సర్కిల్ని దీనికి మనం మ్యాచ్ చేసుకోవాలి. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ టూల్. ఓకే, ఎస్,
సో దీనికి లింక్ పెట్టేద్దాం. రైట్, ఇప్పుడు ఈ సెట్ అంతా మనకి ఇలా మూవ్ అవుతుంది. డన్. సో ఇప్పుడు ఇక్కడికి వద్దాం. చూడండి, అలైన్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్. రైట్, కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ టూల్, ఆల్ట్ షిఫ్ట్, చూడండి ఏది చేసిన ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్గా కొత్తగా చేయడానికి ట్రై చేయండి. అప్పుడే మనం అది మనకు కూడా చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, ఇది బిహైండ్ ది సైడ్ వెళ్ళిపోయింది అది. ఓకే, డన్. సో నేను దీన్ని మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇలా సెంటర్ అంటే ఇలా తీసుకుంటుంది కదా. ఓకే, సో నేను దీన్ని ఈ ఇమేజ్ని దీన్ని రెండింటిని సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్లీ సెంటర్ వచ్చింది. ఓకే, ఎస్. ఓకే, ఇది మొత్తం కలిపి లింక్ పెట్టేసేయండి. చూడండి, అవి ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. రైట్, సిస్టమేటిక్గా నీట్గా ఉండాలి. ఓకే, సో దీన్ని ఇలా పెట్టేసాను కదా, సెంటర్ ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ దీనికి లోగో. సో వెర్ ఈజ్ లోగో? ఇదంతా లోగోనే. ఓకే, సో వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని లోగో పోర్షన్స్ ఎక్కడ దాకా ఉన్నాయి? అప్ టు ఎన్ నియర్ పాలిగాను. ఐ థింక్ దిస్ ఇస్ ఎస్. సో ఇది ఇందులో పెట్టేసాను. ఓకే, చూడండి, వర్క్ చేసినప్పుడు ఇవన్నీ చేయాలి. రైట్, లోగో. ఓకే, సో నేను లోగోని మూవ్ చేస్తే ఏంటంటే ఆ సెట్ అంతా నేను తీసుకుంటాను. కంట్రోల్ T ట్రాన్స్ఫార్మ్ టూల్. ఓకే, ఇప్పుడు మనం రిమైనింగ్ టెక్స్ట్ దీన్ని కలర్ కాంబినేషన్స్ అన్నది చెక్ చేద్దాం. ఫస్ట్ నేను దీనికి కలర్ వేద్దాం, బ్యాక్గ్రౌండ్ కలరు. ఇది నో మెయింటెనెన్స్ పోస్ట్. ఓకే, సేవ్ బ్యాక్గ్రౌండ్. రైట్, సో ఇంతకుముందు చెప్పాను కలర్ ఏంటంటే ఒక బ్రాండింగ్ చేసేటప్పుడు కలర్ థీమ్, ఆ తర్వాత ఆ ఫాంట్ స్టైల్ అవన్నీ కూడా మెయింటైన్ చేయాలి, మార్చేయకూడదు ఫాంట్స్ కానీ ఇవన్నీ కానీ. సో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కదా, గ్రేడియంట్ కలర్ కదా, నేను ఇదేంటంటే డార్క్ బ్లూ అనమాట, ఇది బ్లాక్ కాదు. సో ఒకటి తీసుకోండి. నెక్స్ట్ మనం ఈ డీప్ ఈ పర్పుల్ అయినా పర్వాలేదు, అంటే మనం ఈ లోగో నుంచి అనమాట. అఫ్కోర్స్ మనం దీంట్లో కూడా తీసుకోవచ్చు. తీసుకొని దీన్ని ఇలా ఇచ్చేద్దాం, సంథింగ్ లైక్. సో ఓకే. ఓకే, సో నెక్స్ట్ మనం దీన్ని లీనియర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ ఇచ్చి చూద్దాం. ఓకే, ఒకసారి నేను రేడియల్ కూడా చేంజ్ చేస్తాను. ఓకే, రేడియల్ అంటే మనకి సెంటర్ నుంచి ఇలా వస్తుంది అది. ఓకే, రివర్స్ చేస్తాను, ఇది ఇటుది ఇటు అటుది ఇటు. సో ఇది రివర్స్. ఓకే, కొంచెం దీన్ని డిస్టెన్స్ను, ఎందుకంటే అక్కడ మనం బ్రెయిన్ చూపించాం కదా, సమ్ ఇంటెలిజెంట్ ప్రాసెస్. సో కాన్సెప్ట్ అన్నది రివీల్ అవుతుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. ఫ్యాంటాస్టిక్. చూసా, మనం మల్టిపుల్స్ ట్రై చేయడం వల్ల అది దానికి ఒక ఫీల్ అన్నది సో క్రియేట్ అయింది. రైట్, ఇంకొంచెం వైడర్గా కావాలి. నైస్, ఎస్, దిస్ ఇస్ నైస్. ఓకే, సో దీన్ని ఫిక్స్ చేసుకుందాం, లాక్. ఫ్యాంటాస్టిక్. నెక్స్ట్ మనకు కావాల్సిన టెక్స్ట్. చూడండి, ఎప్పుడు కూడా మీరు డిజైన్ చేసినప్పుడు నేను ఎలా రెడీగా పెట్టుకున్నాను, అసెట్స్, టెక్స్ట్, లోగోసు అండ్ మీ తమ్మనేలు, అదంతా రెడీగా ఉంటేనే మీరు వర్క్ స్టార్ట్ చేయాలి. కానీ చాలామంది మీకు ఒక హ్యాబిట్,
అంటే కొంతమంది ఒకళ్ళిద్దరు పర్లేదు కానీ వాళ్ళకి ఐడియా ఉంటుంది. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నీ కంప్యూటర్లో ఇలా ఓపెన్ చేసి ఇట్లా ఆలోచిస్తున్నారు, ఇట్లా ఇట్లా అనమాట. ఆలోచిస్తే ఏమి ఉండదు. సో ముందు ప్లాన్డ్గా ఉండాలి. సో నో మైండ్ ఏ సపోర్టింగ్ కాపీ. సో బిజినెస్ ఇంటెలిజెన్స్. సో కంట్రోల్ సి. సో ఎస్, ఆర్బిట్రాను అండ్ మ్యాంటిసొరాట్ నా బ్రాండింగ్ ఫాంట్ అనమాట. సో నేను అవే వాడుతున్నాను. ఆర్బిట్రాన్ ఏమో ఇది ఆర్బిట్రాను, ఇదేమో మ్యాంటిసొరాట్, రైట్. ఎస్, కంట్రోల్ వి. ఓకే, అండ్ కలర్ ఇది కాదు, మనకి ఇది డిఫాల్ట్లో ఉండిపోయింది కలర్ ఇది. సో నేను యాక్చువల్గా చూడండి, కలర్ కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ సపోజ్ చూడండి, కలర్ కోడ్ ఉంది, ఎగ్జాక్ట్లీ సేమ్ కలర్ కోడ్ అన్నది వాడాలి. మీరు రియల్ టైంలో ఏదైనా వర్క్ చేస్తున్నారనుకో, ఐ డ్రాపర్ కూడా కాదు, రియల్ టైంలో మనం కలర్ కోడ్ని వాడాల్సి వస్తుంది. దట్ ఈస్ నైస్. ఓకే ఓకే, మెయిన్ హెడ్ కాబట్టి సో నేను ఏం చేస్తుంటే వైట్ తీసుకుంటున్నాను. ఓకే, సో దీన్ని కంట్రోల్ టీ, ట్రాన్స్ఫార్మ్ టు. ఇక్కడ వస్తుంది నాకు టెక్స్ట్ ఇది. ఓకే, ఇది ఫాంట్ సైజ్ ఎంత ఉన్నది, 185 సంథింగ్ కదా. సో దీన్ని ఎస్, ఒకసారి నేను 200 ట్రై చేస్తాను. నైస్, సరిపోయింది. ఓకే, అది మెయిన్ టెక్స్ట్ అది. సో కంట్రోల్ ఎస్. మధ్య మధ్యలో మీరు కంట్రోల్ ఎస్ అనాలి. మీరు లాస్ట్ దాకా ఎవరో సేవ్ చేయట్లేదు, బిగ్ ప్రాబ్లం అది. ఓకే, సో బిజినెస్ ఇంటెలిజెన్స్, ఆటోమేషను, ప్రెడిక్షను, ఇన్నోవేషను. ఓకే, సో నేను ఈ టెక్స్ట్ని ఇలా తీసుకుంటున్నాను. సో కంట్రోల్ సి. నాకు 4 లైన్స్ ఇలా వచ్చేసినాయి. ఇందులో నుంచి ఒక్కొక్క దాన్ని నేను మళ్ళీ కట్ చేస్తాను. నేను ఫాంట్ సెలెక్ట్ చేసినప్పుడు దాని మీద డబుల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ అవుతుంది. సో కంట్రోల్ ఎక్స్, కట్. అండ్ ఇక్కడ కంట్రోల్ వి. సో అక్కడి నుంచి కట్ చేసాం, కంట్రోల్ వి. ఓకే, సో కట్ చేసాం. సో దేనికి సంబంధించింది దాని దగ్గర పెడతాను, కానీ టెక్స్ట్ ఏంటంటే పెద్దగా ఉంది. సో నేను దీన్ని డబుల్ క్లిక్ చేసి, సో 100 అంటే మనం ఒక 24 చిన్నగా అయిపోయింది, అది ఒక 36, 48, 65, ఇంకా అక్కడ స్పేస్ ఎక్కువ ఉంది. ఎస్, సో 48. అండ్ ఇక్కడ మ్యాంటిసొరాట్ యూజ్ చేస్తాను. ఆర్బిట్రాన్ అనేది మెయిన్ హెడ్కి వెళ్ళిపోయింది, మ్యాంటిసొరాట్. సో ఎస్, మ్యాంటిసొరాట్ సెమీ బోల్డ్. ఎస్, మ్యాంటిసొరాట్. ఎస్, దీన్ని తీసుకుంటున్నాను. ఓకే, డన్. 48 కదా. సో ఇట్స్ నైస్. సో నెక్స్ట్ దీన్ని ఆల్ట్ పట్టుకొని మళ్ళా ఫాంట్ని, ఆ సైజ్ని ఎత్తుక్కోకుండా నేను ఆల్ట్ పెట్టుకొని దీన్ని డూప్లికేట్ చేసి ఇలా లాగాను, అంటే సేమ్ సైజ్ వచ్చింది. ఇందులో నేను ఏం చేస్తానంటే ఇది టైప్ చేస్తాను, ప్రెడిక్షన్. మనకి ఈజీ కదా, DITION. ఓకే, ప్రెడిక్షన్ అయిపోయింది. సో దీన్ని ఇలా పెట్టేసేయండి. నెక్స్ట్ దీన్ని ఆల్ట్ పట్టుకొని మళ్ళీ ఇలా లాగేసేయండి. నెక్స్ట్ ఏంటిది, ఇన్నోవేషన్. అచ్చా, ఇది ఆటోమేషన్ కదా. యా, సో ఇది ప్రెడిక్షన్. ఇది థర్డ్, ఇది ప్రెడిక్షన్, ఇది ఆటోమేషన్. యాక్చువల్గా మనం అక్కడ ఆల్రెడీ యూజ్ చేస్తాం కదా, ఆటోమేషన్. ఎస్, నెక్స్ట్ ఇన్నోవేషన్, ఆల్ట్. ఇన్నోవేషన్, రైట్. కోడ్ మనం దీన్ని ఇంకా తీసేయచ్చు. ఓకే, దీన్ని నీట్గా మళ్ళీ అలైన్ చేసుకోవాలి. చూడండి, మనకి స్మార్ట్ గైడ్స్ మనకి అలైన్ చేస్తున్నాయి. లేదంటే అది సెలెక్ట్ చేసుకొని
అలైన్స్ ఉన్నాయి చూడవి, అలైన్స్ని మనం ఇవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. సో పాసిబుల్ ఉంటే టెక్స్ట్ సైజుని కూడా మనం పెంచుకోవచ్చు. లిటిల్ బిట్ నేను యాడ్ చేస్తున్నాను. ఒక రౌండ్ ఫిగర్ 60 పెట్టేద్దాం, స్పేస్ ఉంది కదా. ఓకే, గుడ్. చూడండి, బేసిక్ అనమాట. అది అలైన్మెంట్స్ కరెక్ట్గా ఇవ్వలేదనుకో, మీరు ఎంత బాగా డిజైన్ చేసినా మనకి అది ఫండమెంటల్స్ తెలీదు అన్నట్టు. సో వెరీ కేర్ఫుల్గా మనం అది చూసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు, చిన్నదే కదా అని. స్పేసింగ్, ఇది డిస్టెన్స్ కొంచెం డౌన్, దిస్ ఈజ్ ఓకే. ఎస్, కూల్, రైట్. సో ఇక్కడ దాకా నేను కంట్రోల్ వేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇంకొక టెక్స్ట్ ఉంది, ఎక్స్పీరియన్డ్ ఇంటెలిజెంట్ బిజినెస్. కంట్రోల్ సి. సో దీన్ని సెంటర్ ఇచ్చేస్తాను. ఓకే, ఇంకేముంది ఒకసారి చూద్దాం. మనం విజువల్ వాడేసాం కదా. సో తర్వాత ఇక్కడ మనకి చిన్న వెబ్ కూడా ఉంటుంది అది. సో ఇందులో మనం వెబ్ ఆల్రెడీ ఇచ్చినట్టున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి పెట్టేద్దాం. వెబ్ ఏమి ఇవ్వలేదు ఇక్కడ. ఓకే ఓకే, టైప్ చేసేద్దాం, www.novamind.in. ఇది ఈ కార్నర్లో పెట్టండి. ఇది మెయిన్ టెక్స్ట్ అనమాట, ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెన్స్ బిజినెస్. సో దీన్ని పెద్ద చేసేద్దాం, కంట్రోల్ టీ, సారీ ఇది కంట్రోల్ టీ. ఎస్, 72, 150 అంటే మరి పెద్దగా అవుతుంది. ఓకే, సో దీన్ని ఏం చేద్దామంటే ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెంట్ బిజినెస్. ఇది ఆల్రెడీ సెంటర్లోనే ఉన్నది. ఓకే, సో దిస్ ఇస్ నైస్. ఇంకా మనకి టెక్స్ట్ ఏమీ లేదు, అవైలబుల్ టెక్స్ట్ ఏమీ లేదు. సో మీకు అంతా ఫ్యాంటాస్టిక్ వచ్చేసింది, రైట్. సో దీన్ని ఒకసారి కంట్రోల్ ఎస్ అన్నాం. అండ్ అలైన్మెంట్స్ ఒకసారి నేను చూసుకుంటాను మళ్ళీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ సైడ్ స్పేసింగ్ ఏంటంటే కంపల్సరీగా మెయింటైన్ చేసుకోండి. సో ఇది సైజ్ కొంచెం పెంచుదాం, 60 ఉంది కదా ఆల్రెడీ, ఎనఫ్. ఎందుకంటే ఈ సోషల్ మీడియా పోస్టింగ్ కానీ ఇలాంటి మనకి ప్రింట్ అవ్వవు కాబట్టి మనం అట్రాక్టివ్గా షార్ప్గా అక్షరాలు అన్నవి కనబడుతుంది. సో మనం ఇంత సైజ్ కంటే అవసరం లేదు ఇంకా. ఓకే, నో వా మైండ్, ఏ కంట్రోల్ లెస్. ఎస్, దీన్ని ఒకసారి నేను సేవ్ చేస్తాను. సో కలర్ పాసిబుల్ ఉంటే కలర్ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెంట్ బిజినెస్. ఎస్, ఓకే. సో ఎందుకంటే వైట్ ఎక్కువ మనకి కనబడుతుంది కదా, సో నేను ఎస్, ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే వైట్ ఎక్కువ డామినేట్ చేసింది ఇందాక. సో కంట్రోల్ ఎస్, సో నేను సేవ్ చేస్తాను, సేవ్ యాజ్ కాపీ. చూడండి, దీన్ని సేవ్ చేసినప్పుడు నార్మల్గా పిఎస్డి సేవ్ చేసుకుంటాం, ఇది లేయర్స్తో సేవ్ అవుతుంది కదా. సో దీన్ని జేపెగ్ ఒకటి,
ఓకే. అండ్ పిఎన్జి సేవ్ యాజ్ కాపీ. చాలామంది ఏం చేస్తున్నారంటే సేవ్ యాజ్లో చూస్తున్నారు, సేవ్ యాజ్లో కనబడదు. ఓకే. ఇంకొక ఫైల్ ఫార్మాట్ ఏంటంటే చూడండి, వెబ్పి అంటారు. ఇది గూగుల్ వాడు ఆ వెబ్ పేజ్ క్రియేట్ చేసుకున్న ఒక ఫైల్ ఫార్మాట్ అనమాట. సో ఇందులో కూడా సేవ్ చేసుకోవచ్చు, అంటే వెబ్ రిలేటెడ్ స్టఫ్ కాబట్టి ఇదంతా, రైట్. సో సేవ్. ఇక్కడ చూడండి, లాస్లెస్, లాసియా లాస్లెస్ అంటే హై క్వాలిటీ అనమాట, లాస్లెస్ అంటే, రైట్. సో ఎస్, సో డన్. సో ఫైల్ ఫార్మాట్స్ ఒకటి చూడండి, ఇది పిఎస్డి, ఓకే, ఇది జేపెగ్, పిఎన్జి, అండ్ చూడండి ఇది వెబ్పిఎల్. చూడండి ఈ ఫైల్ సైజ్ చూడండి ఒక్కొక్కటి, ఇది 2.80, ఇది వెబ్పిఎల్, అండ్ ఇదెంత ఉంది 4.27, అది 2.43. ఓకే. సో ఇది చాలా తక్కువ ఫైల్ సైజ్ ఉంది కదా. ఎస్. సో మీరు సేవ్ చేసేది ఏంటంటే ఈ జేపెగ్ లేదా పిఎన్జి సేవ్ చేయండి. ఇది జస్ట్ మీకు ఐడియా కోసం చెప్పాను, రైట్. దట్స్ ఇట్. ఇది అయిపోయింది. సో ఇది సింపుల్ వర్క్ యాక్చువల్గా అనేది, కాకపోతే ఐడియా అనేది మీకు ఫస్ట్ క్లియర్గా ఉండాలి, ఉంటే మీరు చేసేయండి, స్టార్ట్ చేసేయండి ఇది ఇమ్మీడియట్గా.